గౌరమ్మ, గౌరీ, గౌరీ, ఎప్పుడొచ్చారు బాబాయ్? నే వచ్చి చాలాసేపు అయిందమ్మా. నేను బాగా నిద్రపోయాను, ఒంట్లో బాగోలేదు, టాబ్లెట్ వేసుకున్నాను. నందాతో వెళ్ళి దీవంతా చూసొచ్చాను. నా చిన్నతనంలో ఎప్పుడో ఇక్కడికొచ్చాను. నీకు జ్వరంగా ఉన్నందువల్ల నేను నిన్ను డిస్టర్బ్ చేయలేదు. టీ తాగారా బాబాయ్? టీ తాగాను, బ్రేక్ఫాస్ట్ చేశాను. ఏమైందమ్మా నీకు? మొదట నీ ఆరోగ్యం కుదుటపడినే గౌరీ. నువ్వు బాగా రెస్ట్ తీసుకో, మనం తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? ఏంట్రా, అమ్మకి ఒంట్లో బాగోలేదని భయపడ్డావా? రారా రా. ఏమిటిది? ప్రియా లోపలుంది కదా. అంకుల్, ఈ ఫోటో ఎవరిది? మా అమ్మలా ఉంది. కాసేపైన ఊరికే ఉండనిస్తున్నారా? అక్కడ తోడు ఎక్కడ తోడు అని చంపేస్తున్నారు.
గౌరీ 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 ఏమైంది గౌరీ 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 లే ఈ దీవికి ఎందుకు వచ్చావు? తను నన్ను పిలిచింది, అందుకే వచ్చాను. నిన్ను పిలిచింది ఎవరు గౌరీ? ఎవరి కోసం ఇక్కడికి వచ్చావు? అగాధంలోకి తోయబడ్డ నా సోదరి భైరవి కోసం. గుండెల్ని పిండి చేసి నానమ్మ చెప్పిన కథ. ఆ కథ ఏమిటో చెప్పు గౌరీ, మేం వింటూనే ఉన్నాం. మా పూర్వీకులు క్షుద్ర పూజలు చేసేవారట. మా నాన్నగారు అదే పని చేశారు. క్షుద్రదేవతలకు అధిదేవత అయిన క్షుద్రమోహినిని ఒకరోజు ఎంత గొప్ప మాంత్రికుడికైనా క్షుద్రమోహిని పేరు వింటే చాలు సింహస్వప్నమే. కానీ ఇక్కడ మాత్రమే దైవ స్వరూపంగా ఉంది. ఈ విషయం తెలుసుకుని ఎంతమంది మాంత్రికులు అసూయపడుతున్నారో తెలుసా? అంతా దేవి అనుగ్రహం, మన పూర్వీకులు చేసుకున్న పుణ్యం. అలా అని నువ్వు అపోహపడుతున్నావు. మన పూర్వీకులు ఏమంత ఉత్తములు కాదని నాకు బాగా తెలుసు. ఏమంటున్నారు? ఈ ప్రదేశంలో క్షుద్రమోహిని ఎలా ప్రతిష్ఠ చేశారో నువ్వు చెప్పు చూద్దాం. మా ముత్తాతల్లో ఒకరు క్షుద్రమోహిని ప్రేమించారని విన్నాను. అది ప్రేమో కామమో ఏం కర్మో ఎవరికీ తెలీదు. కానీ వశీకరణ చేసి తీసుకొచ్చిన విషయం మాత్రం నాకు తెలుసు. వశీకరణ? అవును. నీకు తెలియని ఒక రహస్యం మీ పూజగతిలో ఉంది. ఏంటది? తాళపత్ర గ్రంథం. క్షుద్రమోహిని వశపరుచుకుని తమ కామవాంఛల్ని తీర్చుకునే మంత్రం. మీరు చెప్పేదంతా అబద్ధం కాదు కదా? అబద్ధం కాదురా, అమ్మతోడు. ఆ మంత్రాన్ని ఎలా ఉపయోగించాలో నాకు బాగా తెలుసు. నీ ముత్తాతలు ఆ వశీకరణ మంత్రాన్ని తమ కామవాంఛ కోసం వాడుకున్నారు. నాకు నేర్పించండి, నేను నేర్చుకుంటాను. మా పూర్వీకులకు తెలిసింది నాకు తెలియనివ్వండి. అది పెడుసుకొడితే ప్రాణాలకే ప్రమాదం. చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఇది మీకెవరు చెప్పారు? మా నాన్న మీ ముత్తాతో తిరిగేవాడు. మా నాన్నే నాకు చెప్పాడు. ఇలాగే ఓ రోజు మందు కొడుతున్నప్పుడు. ఓ క్షుద్రమోహిని అపురూప సౌందర్యవతే కాదు, తనకి ఇంకో శక్తి కూడా ఉంది. ఏంటది? లోకంలో ఇంకే ఆడది కూడా తను తృప్తిపరిచినంతగా మగవాళ్ళని తృప్తిపరచలేదు. ఏ మగాడైనా ఒక్కసారి తనతో సంబంధం పెట్టుకుంటే ఊహల్లో కూడా ఇంకో అమ్మాయి రావడానికి ఒప్పుకోడు. మీరు చెప్పేదంతా నిజమా? అదే కదా మగాడికి కావాల్సింది. సుఖానికి ఉచ్చెగట్టం. నిజమా? అవును. అటువంటి సుఖాన్ని మామూలు ఆడవాళ్ళెవరూ ఇవ్వలేరు. ఎలాగో ఇప్పుడు నీ భార్య నిండు గర్భవతి కదా, మోహిని కోసం ఆ మంత్రాన్ని ప్రయోగించు.
కుటుంబ దేవతగా ఆరాధించవలసిన ఆ క్షుద్ర మోహినిని మా నాన్న బలవంతంగా తన కామవాంఛ తీర్చుకోవడానికి ఉపయోగించుకున్నాడు. మా నాన్న అలా ప్రవర్తించటం వల్ల క్షుద్ర దేవత తన పవిత్రతని కోల్పోయింది. ఒరే కృష్ణ, ఒరే కృష్ణ, నీ భార్య ప్రసవించిందిరా కవల పిల్లలు. కవల పిల్లలా? అవును, ఒక పిల్ల నల్లగా ఉంది, ఒక పిల్ల తెల్లగా ఉంది. ఇద్దరు ఆడపిల్లలే. పరిశోధించిన వైద్యుడు ఒక్క బిడ్డేనని చెప్పాడు. అవును, ఇద్దరు పిల్లలు పుట్టే అవకాశమే లేదు. మరి ఇదెలా సాధ్యం? ఆ నల్లగా పుట్టిన పిల్ల కళ్ళు దెయ్యం కళ్ళులా మెరుస్తున్నాయిరా. నేనప్పుడే చెప్పాను, నువ్వు చేస్తున్న పాపాలు మనల్ని ఊరికే వదలవని. నెలలు నిండిన మా అమ్మగారికి వికృత రూపంలో మోహిని లాంటి ఒక ఆడపిల్లతో పాటు నేను పుట్టాను. నేనేదో మత్తులో చెప్పింది నువ్వు నిజంగానే ప్రయోగిస్తావనుకోలేదు. తప్పు నాదే. యుక్త వయసులో ఉన్న నీకు ఆ మంత్రం గురించి చెప్పడం నాదే తప్పు. దీనికి పరిష్కారం చెప్పండి. నేను చెప్పబోయే విషయాన్ని విని నువ్వు భయపడకూడదు. మీ ముత్తాత మోహినిని మనస్ఫూర్తిగా ప్రేమించి వశపరుచుకున్నాడు. కాని మంత్రాన్ని ప్రయోగించి నువ్వు తనని బలవంతంగా అనుభవించావు. భగవంతుడా, ఇక మీదట ఎలాంటి అనర్థాలు వస్తాయో. పుట్టిన రెండో బిడ్డ వల్ల నీకు కన్న కూతురని చూడకుండా, ఆడపిల్లనే దయ లేకుండా మూర్ఖుడైన మా నాన్న తనకి నాగభైరవి అని పేరు పెట్టి బంధించాడు. తనిక్కడే ఉంది.